Shall we pray? ప్రార్థన చేసుకుందాం. We request you all to kneel down in the presence of the Lord if you can. మీరు మోకాలు ఉండగలిగిన వారందరూ కూడా దయచేసి ప్రభు సన్నిధిలో మోకాలు ఉండాలని మనవి చేస్తా ఉన్నాం. Our loving Heavenly Father, our gracious and wonder-working God, God of all grace, mercy and peace, we thank Thee for bringing us to Thy blessed presence this morning. ప్రభా, ఈ ఉదయ కాలాన ధనికరమైన మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for the blood of the Lamb through which Thou hast brought us nigh unto Thee, ప్రభా, గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మీకు మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. so that we could have communion and fellowship with the true and the living God. తద్వారా జీవం కలిగిన ప్రభా మరి నిజమైనటువంటి దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండగలిగిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. We thank Thee for all those who could come various parts of this district and other places. The time that we all spend together in the holy convocation, it may be a time of great blessing and edification unto all of us. కానీ ప్రభా మరి జిల్లా ఇతర ప్రాంతాల నుంచి రాగలిగిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కలిసి మేము గడపబోయేటువంటి సమయం మా అందరికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. We know Thou art the true and the living God, and Thou wilt speak to us. ప్రభా, మీరు జీవం కలిగినటువంటి నిజమైన దేవుడు అని మేము ఎరుగుతాము. మీరు మాతో మాట్లాడతారని నమ్ముచున్నాం. Thank Thee for that great, complete, eternal salvation Thou hast given unto us through the blood of the Lamb. తండ్రి, గొర్రెపిల్ల యొక్క రక్తము చేత ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి సంపూర్ణమైన నిత్య రక్షణ బట్టి వందనాలు. Thank Thee for the lively hope, glorious hope, blessed hope Thou hast given unto us. ప్రభా, మీరు మాకు అనుగ్రహించినటువంటి జీవయుక్తమైనటువంటి నిరీక్షణ, మహిమ కలిగినటువంటి ప్రభా గొప్ప నిరీక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. We know for sure one day we are going to be with Thee forever and ever. ప్రభా, ఒక దినాన మేము కూడా సదాకాలం మేము ఉండబోతున్నామని మెరుగుతాము. As with that great expectation, as we look for Thy coming in a wonderful way, Thou art preparing us for the coming of the Lord Jesus Christ. ప్రభా, అలాంటి గొప్ప ఆశతో ప్రభా మీ రాక కొరకే మేము ఎదురు చూస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా అలాంటి గొప్ప ప్రభా మరి ఆ సిద్ధపాటు మనకు అనుగ్రహించము. We thank Thee once again for all those who are here. ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Pray for those who may be yet on their ways. Bring them soon into our midst. ప్రభా, ఎవరైతే మార్గంలో ఉంటున్నారో అలాంటి వారిని కూడా సకాలంలో మధ్యలో నడిపించము. We bind the powers of darkness in Thy mighty నీ name. బలమైన నామాన్ని అంధకార శక్తులు బంధిస్తున్నాం. We confess before Thee we are unworthy servants. Sanctify us by Thy blood and use us as seemeth good in Thy sight. అయోగ్యమైనటువంటి దాసులను ఒప్పుకొనిచుండగా కడిగి పవిత్రపరిచి నీకు దృష్టికి యోగ్యమైన విధానములను ఉపయోగించుకున్నాము. Let Thy grace triumph over all human frailties. ప్రభా, నీ కృప సకలమైనటువంటి మానవ బలహీనతలను జయించినట్లు చేయము. We are also conscious at this time of the prayers of the saints all over the world for us. ప్రభా, ప్రపంచం వ్యాప్తంగా మా నిమిత్తమై పరిశుద్ధులు చేస్తున్నటువంటి ప్రార్థనల యొక్క ప్రభా యొక్క స్పర్శలో మేము ఉన్నాం. Answer all our prayers beyond our asking or even thinking according to the good pleasure of Thy will. ప్రభా, నీ యొక్క దయా సంకల్పం చొప్పున మేము అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా మా ప్రార్థనలకు జవాబును అనుగ్రహించము. Pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. We welcome you all for this holy convocation in Hebron, Nandigama. హెబ్రోన్ నందిగామాలో ఈ పరిశుద్ధ సమాజ కొడుకులకు వచ్చిన వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ప్రభు నామాన్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. Servants of God, the elders of the church prayed together and decided that they should have this holy convocation. దేవుని సేవకులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు కలిసి ప్రార్థన చేసి ఈ రీతిగా పరిశుద్ధ సమాజ కొడుకులు కలిగి ఉండాలని వారు నిర్ణయించారు. With much sacrifice they are having these meetings. వారు ఎంతో మరి త్యాగ సహితంగా ఈ యొక్క కోడికలను కలిగి ఉంటున్నారు. And you also with much sacrifice you have come here. అంతేకాదు మీరు కూడా ఎంతో సమర్పణపూర్వకంగా ఇక్కడికి వచ్చారు. So therefore we request you all to pay attention, full attention rather, to the ministry of the word of God. అంచేతే దేవుని యొక్క వాక్య పరిచర్య జరుగుతూ ఉంటున్నప్పుడు మీ చేసే మనవి ఏంటంటే మీ సంపూర్ణంగా మీ దృష్టి అంతా కూడా మీరు దేవుని వాక్యం మీద ఉంచాలని కోరుతా ఉన్నాం. You have desire to hear him, he will speak to you. ఆయన స్వరం వినాలంటే ఆశగా మీకు ఉన్నట్లయితే ఆయన మీతో మాట్లాడతాడు. You cannot go away from here empty handed. కనుక ఒట్టి ఖాళీ చేతులతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళకూడదు. And whatever you need according to your individual, family, church need, God will minister unto you. కానీ మీకు ఏదైతే అవసరం ఉందో ఒకవేళ వ్యక్తిగతమైన అవసరత కావచ్చు, కుటుంబ అవసరత కావచ్చు, సంఘ అవసరత కావచ్చు,
ప్రతి దాని విషయమే ప్రభు మీ యొక్క అక్కర తీర్చాను మీతో మాట్లాడతాడు. Because He knows you very well. ఎందుకంటే ఆయన మిమ్మల్ని బాగా ఎరిగినటువంటి వాడు. He knows in and out of your life. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి చిన్న సంగతిని ఆయన ఎరిగినటువంటి వాడు. Always the word of God is ministered from Him according to the need, relevant to the situations of your life. అందుచేత దేవుని యొక్క వాక్యం అందించబడినప్పుడు ప్రతిసారి కూడా మీ జీవితంలో ఆ పరిస్థితి, ఆ సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితికి తగినట్లుగా దేవుని వాక్యం మీకు వస్తుంది. So we request you, those who are sitting here in the hall and also those who are sitting in the ground floor, pay full attention. Don't look here and there and get lost somewhere else. అంచేతే మరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళే కానీ ఇలా కింద కూర్చున్న వాళ్ళు దేవుని యొక్క వాక్యం మీద మీ యొక్క ఏకాగ్రత నిలపాలని మేము కోరుతున్నాము. అటు ఇటు దృష్టి తొలగించుకోవద్దని మనవి చేస్తున్నాం. Lest you miss something, you pay attention. కనుక ఎలాగ వినాలంటే ఒకవేళ నేను అటు చూశానంటే ఏదైనా నాకు దొరకకుండా పోతుందేమో అన్నట్లు చూడాలి. With that kutuhalam, with that longing, you should sit with alertness. కనుక అలాంటి కుతూహలముతో, అలాంటి ఆశ కలిగినటువంటి వారమై, అలాంటి మెలకువ చురుకుదనంతో కూర్చోవాలి. There are some I cannot see them because they are not here. కనుక కొందరు మరి నేను వాళ్ళని చూడలేను. For effective communication, eye contact is essential. కనుక చక్కగా మరి ఒకరితో ఒకరు మాట్లాడి సంభాషించాలంటే ఒకరు చూసుకునేటట్లుగా ఉండాలి. చూడలేదు కదా అని ఇష్టం వచ్చినట్టు ఉండకండి. కనుక చూడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఉండకండి. So with fear and trembling in the presence of the Lord, let us pay attention to the word of God. అంచేత దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం గనక భయభక్తులతో ఉండి దేవుని యొక్క వాక్యంపై మన ఏకాగ్రత నిలుపుదాం. Holy convocation is a special thing in the history of the children of Israel. ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో పరిశుద్ధ సమాజ కూడికలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి, ప్రత్యేకమైనవి. There is a great joy all the tribes when they come together for the holy convocation. ఆ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ తెగల వారందరు, గోత్రాల వాళ్ళందరూ కలిసి సమాజ కూడికకు కూడి వచ్చినప్పుడు ఎంతో గొప్ప ఆనందం వాళ్ళలో కలిగేది. They all come and stay in booths. వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ గుడారాల్లో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. Yeah, they stay in గుడారములు. ఆ గుడారాల్లో వాళ్ళు నివసించేవారు. And they all live together. వాళ్ళందరూ కలిసి జీవించేవారు. And the feasts of the Lord are solemnized. ఆ సమయంలో దేవుని యొక్క వారికి ఉన్నటువంటి పండుగలను వారు జరిపించేటువంటి వారు. So it is a great occasion in the history of the children of Israel. అందుకని ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో అది ఎంతో గొప్ప సంఘటన అది. The holy convocation means full of joy. పరిశుద్ధ సమాజ కూడికలు అంటే సంపూర్ణమైన ఆనందాన్ని కలిగించే. Holy convocation denotes harmony, unity in the body of Christ. పరిశుద్ధ సమాజ కూడికలు అన్నప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ఐక్యతను, అసఖ్యతను చూపించేటువంటి సంగతి. So it signifies the harmony in the whole Christendom. కనుక క్రైస్తవ్యం అంతట్లో కూడా ఉండేటువంటి ఆ ఐక్యతను చూపించేటువంటిది. When Brother Buxing started having this holy convocation, పరిశుద్ధ సమాజ కూడికలు ఎప్పుడైతే సార్ బక్సింగ్ గారు ఆరంభించారో, once he declares convocation in Jehoshama, ఒకసారి జెహోషామా మద్రాసులో పరిశుద్ధ సమాజ కూడికలను ప్రకటించాడు. or in Hebron, లేక హెబ్రోన్ లో, or in El Shaddai in Kalimpong, లేక ఎల్ షద్దాయ్ కాలింపాంగ్ లో కావచ్చు. nowhere else any special meeting will take place around the world కనుక ప్రపంచం in our fellowship. కనుక మన సమాజాల్లో సమాజ కూడికలు జరుగుతున్నప్పుడు ప్రపంచమంతా ఏ సంఘంలో మిగతా ఏ కూడికలు జరిగేవి కావు. All are invited. అందరూ ఆహ్వానించబడేవాళ్ళు. So that they may not be involved in their own ministries, they are all fully free to come and attend the holy convocation. అక్కడ వాళ్ళ స్థానికంగా వాళ్ళకి ఏ పరిచర్యలు వాళ్ళకు ఉండకుండగా అందరూ అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణంగా వచ్చి వాళ్ళు పరిశుద్ధ సమాజ కూడికల్లో ఉండేటట్లు వాళ్ళకి ఆయన ఏర్పాటు చేసేవారు. There was a greater harmony prevailing in the fellowship of the saints. కనుక పరిశుద్ధుల మరి మధ్యలో ఎంతో గొప్ప ఐక్యత, వారి మధ్యలో శాంతి సమాధానాలు ఉండేవి అప్పుడు. So we should look for such harmony in the fellowship. అందుచేతే ఆ సహవాసంలో అలాంటి ఐక్యత, అలాంటి సమాధానాన్ని మనం వెతకాలి. It is not enough that you have it here in Nandigama. నందిగామ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటే సరిపోదు. It is not enough that you have in Palamancha, లేక పాలవంచలో కలిగి ఉంటే సరిపోదు. or Hebron or Jehoshama, anywhere. లేక హెబ్రోన్ లో మాత్రమే, జెహోషామాలో In మాత్రమే. the whole Christendom there should be harmony. క్రైస్తవ్యం అంతట్లో కూడా అలాంటి ఐక్యత అనేది ఉండాలి. So let us confine to all India. కనుక ఆ అఖిల భారతదేశం అంతా కూడా, In all India there should be harmony in the fellowship. కనుక భారతదేశం అంతా కూడా సహవాసములో ఆ ఏకత్వం ఉండాలి. So with great joy people should come to the presence of the Lord. కనుక గొప్ప సంతోషముతో ప్రజలు దేవుని సన్నిధిలోనికి వాళ్ళు రావాలి. Sing together.
కలిసి పాడాలి, meditate together, కలిసి ధ్యానించటం, follow together, కలిసి ప్రభువుని and వెంబడించటం, take decisions together. కలిసి తీర్మానించుకోవాలి. And when they get back from this place, ఎప్పుడైతే ఈ స్థలాన్ని వారు విడిచి వెళ్తారో they will go duly renewed, revived and quickened. వారు నూతనమైనటువంటి విధానములో ఉజ్జీవింపబడి పురికొల్పబడి తిరిగి వెళ్తారు. Their spiritual batteries are charged. వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బ్యాటరీలన్నీ ఛార్జ్ అయిపోతాయి. You understand it? మీకు అర్థమవుతుంది కదా? Some of you may not understand. మీలో కొందరికి అర్థం కాకపోవచ్చు. I will explain. నేను అర్థం చెప్తాను. In Delhi, ఢిల్లీలో during winter, చలికాలంలో there would be a common scene కాబట్టి సామాన్యంగా ఒక దృశ్యం కనబడుతుంటుంది. where ambassador cars specially are being pushed in every street almost. కనుక ఏ వీధిలో చూసినా కూడా ఈ అంబాసిడర్ కార్లు మనుషులు వెనకలో వాటిని నెడుతూ ఉంటారు. Why? ఎందుకని? Batteries are down. ఎందుకంటే దాంట్లో బ్యాటరీలు అన్ని కూడా అయిపోయి ఉంటాయి. Vehicle is not starting. అందుకని ఆ కార్ ఏమో స్టార్ట్ అవ్వదు. So they would call the passers by, why don't you put your hand? అంచేత పాదచారులు నడుస్తున్నప్పుడు వాళ్ళని పిలిచి దయచేసి కారు నెట్టండి అని అడుగుతారు. Everybody is pushing. కాబట్టి అందరు నెడుతుంటారు. Because batteries are down. ఎందుకంటే బ్యాటరీలో ఉన్నటువంటి ఛార్జ్ పోయింది. So similar situation in the fellowship. కనుక అలాగనే సహవాసంలో కూడా జరుగుతుంది. So you need to be pushed by the power of the Spirit of God. కనుక దేవుని యొక్క ఆత్మ శక్తి చేత మీరు కూడా నెట్టబడాలి. That is why you need to be charged. అందుచేత Batteries are to be recharged. కనుక ఏం చేయబడాలంటే బ్యాటరీలు, ఆత్మీయమైన బ్యాటరీలు మరలా ఛార్జ్ చేయబడాలి. And the other day I was telling someone, మొన్నటి దినాన ఒకరికి చెప్పాను, in the villages in Andhra Pradesh, in some places, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పల్లెల్లో అలా జరుగుతుంది. they don't cook food in the kitchens. వాళ్ళు వంటశాలలో కిచెన్ లో వంట చేయరు. They cook food in the angan, in the compound, within the compound. వారు ఏం చేస్తారంటే ఆవరణంలోనే వాళ్ళు ముందే వాళ్ళ యొక్క వంట అవన్నీ చేస్తుంటారు. Instead of 3 stones, they will put 2 stones, and another thing they will put big matka, panta. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే 3 రాళ్ళు పెట్టే దాని బదులుగా వాళ్ళు 2 రాళ్ళు పెడతారు, మరొకటి ఒక పెద్ద కుండ పెడతారు. కుండ పంత అంటారు దాన్ని. దాన్ని పంత అంటారు. And then that is full of water. దాని నిండా నీళ్లు ఉంటాయి. And then they cook food. అప్పుడు వాళ్ళు వంట చేస్తారు. As the food is being cooked, ఎప్పుడైతే ఆ వంట అవుతుంటుందో the water in the matka also get boiled. అప్పుడు ఆ కుండలోనే నీళ్లు మసులుతుంటాయి. And that panta is their geyser. కనుక ఆ కుండ ఏంటంటే దాన్ని వచ్చే నీళ్ళన్నీ గీజర్స్ ఉంటాయి కదా, వేడి నీళ్ళు వస్తాయి. ఆ వేడి నీళ్ళు వచ్చే గీజర్ లాగా వాటిని వాడతారు అనమాట. If anybody takes 2 or 3 mugs of water, they have to fill other cold water. ఎవరైనా దాంట్లో నుంచి ఒక 2-3 జగ్గులు నీళ్ళు తీసుకున్నారంటే మళ్ళీ చల్ల నీళ్ళు 2-3 జగ్గులు పోయాలి. So as they keep cooking food, కనుక వాళ్ళు వంట చేస్తూ ఉండగా the fire gets worn out after some time. కొంత సమయం తర్వాత నిప్పు అంతా కూడా ఆరిపోయింది. Because the firewood, they lit the fire. ఎందుకంటే ఈ కర్రలతో వాళ్ళు మంట పెడతారు. And then the fire will come out of the chulla. తర్వాత ఆ పొయ్యిలో నుంచి మంట వస్తూ ఉంటుంది. పొయ్యిలో నుంచి మంట కూడా బయటకు వచ్చేసి ఆరిపోద్ది. ఆ మంట బయటకు వచ్చి ఆరిపోతుంది. ఆ ముసలం మంటది కదా, దట్ ఓల్డ్ లేడీ సేస్, సుజాత ఎగదోయివే, చెప్పండి, ఎగదోయివే, ఏకదోయవే అంటుందంట. అంటే అర్థం ఏంటి? సుజాత విల్ గో, అప్పుడు సుజాత వెళ్తుంది, టేక్ దోస్ స్టిక్స్, ఆ కర్రలు తీసుకుంటుంది, అండ్ దెన్ ఆ కట్టెలు తీసి దెన్ రాజ్ చేస్తుంది, దాని అట్లా రాస్తుంది, రబ్స్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒక రాసి, అండ్ దెన్ అగైన్ ది ఫైర్ కమ్స్, అప్పుడు మరలా మంట అంటుకుంటుంది. she pushes the sticks which came out inside, కనుక బయటికి తీసినటువంటి ఆ కట్టెలను లోపల పెడుతుంది, and put some more sticks inside, ఇంకా లోపల కొన్ని కట్టెలు పెడుతుంది. then again fire is fresh, అప్పుడు మరలా కొత్త మంట వస్తుంది. after some time, by the time rice is being cooked, again the fire will come out. కనుక మరలా ఈ బియ్యం వంట అయిపోయిన తర్వాత మరలా మంట should come and do ఎగదోయవే, మరలా సుజాత వస్తుంది, మరలా ఎగదోయడం ఇవన్నీ జరుగుతుంది. we have come to do that only here. కనుక మనం ఇక్కడికి వచ్చింది దాని కొరకే. We have special meetings, మన ప్రత్యేక కూడికలు ఉంటాయి, we have convocation, పరిశుద్ధ సమాజ కూడికలు, various meetings that takes place. కనుక వేరు కూడికలు జరుగుతుంటాయి. Such a thing will happen in our midst. కనుక అట్లాంటి సంగతే మన మధ్యలో జరుగుతుంది. So we need to be very careful and listen to the word of God, అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని వాక్యం వినాలి, so that you may go away from here duly charged your batteries. కనుక ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ సంబంధమైన బ్యాటరీలు ఉంటాయి కదా, పూర్తిగా ఛార్జ్ అయ్యి వెళ్ళాలి. And follow him in all sincerity and truthfulness. కనుక ప్రభువుని ఎంతో యథార్థతతో సత్యముతో మనం వెంబడించాలి. In Leviticus chapter 23, లేవియ కాండం 23వ అధ్యాయంలో that gives the full account of the holy convocation. పరిశుద్ధ సమాజ కూడికలు గురించినటువంటి సంపూర్ణమైన వివరణ అక్కడ ఉంటుంది. So many times we find that expression here. చాలా పర్యాయాలు పరిశుద్ధ సమాజ కూడిక అనే మాట చూస్తాం. We are not going to see all that. See chapter 23 verse 2. అన్ని చూడంగానే ఒక వచనం 23:2. Speak unto the children of Israel and say unto them,
concerning the feasts of the Lord, which ye shall proclaim to be holy convocations, even these are my feasts. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములివే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. So the feasts of the Lord are proclaimed. కనుక యెహోవా నియామక కాలం అంటే ఆయన విందు ఏవైతే పండుగలు ఉంటాయో వాటిని ప్రకటించారు. So it is a great occasion for the children of Israel. కనుక అది ఇశ్రాయేలు ప్రజలకు అది ఎంతో పెద్ద మరి కార్యక్రమం. People come from every part of that area. కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి స్థలం నుంచి ప్రజలు వస్తారు. They all gather together and stay in booths and live in harmony, and thus God's name was glorified at that time. అన్ని వారందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చి గుడారాల్లో నివసిస్తారు కొంత సమయము. ఆ రీతిగా కలిసి ఐక్యంగా ఏకరీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క నామము మహిమపరచబడతా ఉండేది. So what we do now is a replica of that holy convocation that the children of Israel had earlier during that time. మనకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆరంభ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి పరిశుద్ధ సమాజ కూడికల్లో ఉండినారో దాన్ని నమూనాగా అనుకరిస్తున్నాం. For that we need harmony. దాని కొరకే మన మధ్యలో కూడా అలాంటి ఏకత్వం అనేది ఉండాలి. There was a time when Brother Baksing stopped convocation. ఓ సమయం వచ్చింది సదర్ భక్సింగ్ గారు పరిశుద్ధ సమాజ కూడికలు ఆపేశారు. There was no harmony. అప్పుడు ఏమాత్రం ఏకత్వం లేదు, There was no unity. ఏమాత్రం ఐక్యత లేదు. That is why he said the meaning of holy convocation is defeated if you don't have that harmony. ఆయన ఏం చెప్పారంటే ఆ ఐక్యత ఏకత్వం అనేది లేనప్పుడు పరిశుద్ధ సమాజ కూడికగా కూడేటువంటి ఉద్దేశమే మనము వమ్ము చేస్తున్నాం అన్నాడు. Anyway, God has given you burden to call it as holy convocation. అయితే దేవుడు పరిశుద్ధ సమాజ కూడికలను పిలిచేటువంటి భారం ఇచ్చారు. I dare not call it holy convocation in Delhi when you have meetings. మేము కూడికలు కలిగి ఉండే టైంలో ఢిల్లీలో పరిశుద్ధ సమాజ కూడికలు అనే దాని కొరకు నాకు ధైర్యం సరిపోదు. Because there is no harmony. People are suffering in many places. ఎంచేతంటే ఏకత్వం అనేటువంటిది లేదు. అనేక ప్రాంతాల్లో దేవుని ప్రజలు ఎంతో కష్టంలో ఉంటున్నారు. Because of disharmony. ఎందుచేతంటే వారి మధ్యలో ఉన్నటువంటి అనైక్యతను బట్టి. So when our co-brothers, that means our fellow brethren, fellowship are in trouble, we cannot enjoy a biryani. కనుక మన సహపాఠి సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం చక్కగా బిర్యానీ దీన్ని ఆనందించలేం. We have to identify ourselves with every fellowship. కనుక మనము ప్రతి సహవాసము ప్రతి సమాజముతో మనం ఒకటిగా ఎంచుకోవాలి. Do not think that we are all right. మేం బాగున్నాములే అనుకోకూడదు. We are self-sufficient. మాకు సరిపోతుందిలే అనుకోకూడదు. We are the replica of the whole church of the world, universal church. ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి మనం ఒక నమూనా, ఒక దాంట్లో భాగం. మనము చిన్న సంఘము. We are a small speck in the whole universal church. కనుక సార్వత్రిక సంఘం అంతట్లో మనం చూసినప్పుడు మనము నలుసు లాంటి వాళ్ళమే. We ought to live with reference to that universal church which are not seen by eyes. కనుక మనం ఎలాగ జీవించాలంటే కంటికి కనబడకుండా సార్వత్రికంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘము మన కళ్ళ దృష్టిలో పెట్టుకొని మనము జీవించాలి. Though we don't see, వాళ్ళు కనబడకపోయినా, but by faith we identify ourselves with the universal church. అయితే విశ్వాసము ద్వారా సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులందరూ నా వాళ్ళు అన్న ఐక్యత ఉండాలి. Don't be complacent that we are all right. కనుక మేం బాగున్నాములే అంటే సరిపోదు. Anything at any time can happen. ఎందుచేతంటే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. Many times unthinkable things will happen. చాలా సార్లు అనుకోకూడనటువంటి సంగతులు జరుగుతాయి. So we have to safeguard ourselves and maintain harmony, and also extend that harmony to our neighboring assemblies. అందుచేత మనము కాపాడుకోవటం మాత్రమే కాదు, ఐక్యతను కాపాడుకొని ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజాల్లో కూడా అదే ఐక్యతను వ్యాపింపజేయాలి. We should have this scriptural attitude. అందుకని లేఖనానుసారమైనటువంటి వైఖరి కలిగి ఉండాలి. Romans chapter 14. రోమా పత్రిక 14వ అధ్యాయం. Romans chapter 14 verse 1. రోమా 14:1 అండి. Romans chapter 14 verse 1. రోమా పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. Him that is weak in the faith receive ye, but not to doubtful disputations. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. Romans chapter 15. రోమా పత్రిక 15వ అధ్యాయం verse 1. 1వ వచనం. We then that are strong ought to bear the infirmities of the weak, and not to please ourselves. కాగా బలవంతులమైన మనలో మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. verse 2. 2వ వచనం. Let every one of us please his neighbor. Note that, please his neighbor, for he is good
to edification. రెండవ వచనం తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. Galatians chapter 6. గలతీ పత్రిక 6వ అధ్యాయం. Galatians chapter 6. గలతీ పత్రిక 6వ అధ్యాయము Verse 1. మొదటి వచనం. Brethren, if a man is overtaken in a fault, ye which are spiritual, restore such a one in the spirit of meekness, considering thyself, lest thou also be tempted. సహోదరులారా ఒకడు గలతీ 6:1 సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునే యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. Verse 2. రెండవ వచనం. Bear ye one another's burdens, and so fulfill the law of Christ. ఒకని భారములో ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. So that is how we have to contribute for the unity of the body of Christ. ఆ రీతిగా క్రీస్తు యొక్క శరీరం యొక్క ఐక్యత కొరకై మనము మన వంతు సహాయపడాలి. That is how we have to build up a church, united congregations. కనుక ఈ రీతిగా ఏకత్వముతో ఐక్యతతో ఉన్నటువంటి సంఘాలని సమాజాన్ని మనం కట్టాలి. We have to safeguard our fellowship. మన ఒకవైపు మన సొంత సమాజాన్ని కాపాడుకోవాలి. At the same time contribute others to have the similar harmony in their midst. అదే సమయంలో మిగతా వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఐక్యత వాళ్ళ దగ్గర కూడా ఉండేటట్లు చూడాలి. And also not only harmony in the fellowship, but intra-fellowship relations. That means our fellowship with another fellowship, there should be proper understanding, proper unity. చూడండి, సంఘములో అన్నప్పుడు స్థానికంగా సంఘంలో ఉన్నటువంటి మా సహోదరులకు ఐక్యత కలిగి ఉండటం మాత్రమే కాదు, పక్కన మరొక సంఘం ఉందనుకోండి, వేరే ఊర్లో ఉందనుకోండి, ఆ సంఘానికి ఈ సంఘానికి కూడా మధ్యలో ఐక్యత ఉండాలి. We have to think about it. కనుక దాని గురించి ఆలోచించాలి, pray about it, దాని గురించి ప్రార్థించాలి, contribute constructively and positively to achieve unity among the believers of the Lord. కనుక ప్రభు యొక్క విశ్వాసుల మధ్యలో ఐక్యత ఏకత్వం వచ్చేటట్లుగా మన వంతు మనం సహాయపడాలి. Do not think again and again I am repeating self-sufficient, we are all right. కనుక మరలా ఈ మాట నొక్కి చెప్తా ఉన్నాను, నేను బాగానే ఉన్నాము, మేము బాగా ఉన్నాము అంటే సరిపోదండి. In our Nellore district, మా నెల్లూరు జిల్లాలో most of the houses are built on income low level group people. They build their houses with palm leaves. కనుక చాలా మంది అక్కడ మరి పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క ఇల్లులు వేటితో కట్టుకుంటారంటే ఈతాకులు వాటితో తాటాకులతో కడతారు. సో when the summer comes, కనుక ఇవి ఎండాకాలం వచ్చినప్పుడు dry up, అవన్నీ ఎండిపోతాయి. some spark of fire falls on it, it catches fire. ఇంకా ఏదైనా కొంచెం నిప్పు దాని మీద పడిందంటే పూర్తిగా మంటలు అంటుకుంటాయి. One day a lot of houses got fire. ఓ దినాన్ని ఏం జరిగిందంటే చాలా ఇళ్ళకి అలాగా నిప్పు అంటుకుంది. And all the people of those houses and neighbors, they were putting stand and bringing buckets of water and pouring on it. కనుక ఇక ఇరుగు పొరుగు ప్రాంతంలో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బకెట్ల నిండా నీళ్లు తెస్తున్నారు, చల్లుతుంటున్నారు, trying to douse the fire. ఆ యొక్క మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. Far away from those blocks of the houses. అయితే ఆ యొక్క కాలనీ అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ నుంచి చాలా దూరంగా there are some houses, there is no fire. కనుక కొన్ని ఇల్లు ఉన్నాయి, అక్కడ ఏం మాత్రం మంటలు లేవు. And they have also got this తాటాకుల ఇల్లు. వాళ్ళకు కూడా తాటాకుల ఇల్లు ఉన్నాయి. So one fellow was doing like this. కనుక ఒక ఆయన ఇలాగ చేస్తా ఉన్నాడు. He bringing buckets of water and pulling it on his house. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే బకెట్ల నిండా నీళ్ళు తెచ్చుకొని తన ఇంటి మీద పోస్తున్నాడు. చుట్టూ తిరిగి పోస్తా ఉన్నాడు. కనుక నిండు చుట్టూ పోస్తున్నాడు. People were wondering what is he doing? Is he a madman? కనుక అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏంటంటే వీడికి ఏం పిచ్చి పట్టిందా, వాడి ఇంటి మీద ఎందుకు పోస్తున్నాడు? ఫైర్ అక్కడ ఉంటే ఏడు పోస్తున్నాడు ఏంటి? కనుక చూడు, ఆ మంటలు అంటుకుంది అక్కడ, ఈయన ఇక్కడ ఎందుకు పోస్తున్నాడు? ఏడు చేస్తున్నాడు రైడ్ అట్లా అన్నారనమాట. అని they were wondering. కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు. Then one fellow came and asked him. కనుక ఒక ఆయన వచ్చి అడిగారు, hey, what are you doing? ఏం చేస్తున్నావు? Why don't you go and help them? There is fire there. చూడండి, అక్కడ మంటలు అంటుకుని అక్కడ వెళ్ళి సాయం చేయొచ్చు కదా. It is far away. Your house is far away. మీ ఇల్లు చాలా దూరం ఉంది కదా. Why there is no fire? Why are you putting water? ఇక్కడేమి మంటలు లేవు కదా, ఎందుకు నీళ్లు పోస్తున్నావు? వాడు అన్నాడు కదా, వాడు అన్నాడట, నా ఇల్లు తగలబడుతుందేమో, నా ఇల్లు తగలబడుతుంది, నా ఇంటికి కూడా నిప్పు పడుతుందేమో, నా ఇంటికి కూడా నిప్పు పడుతుందేమో, lest my house also get burned. I am preparing my house so that if there is water it cannot catch fire. కనుక నా ఇల్లు ఒకవేళ తగలబడుతుందేమో, నిప్పు అంటుకుంటుందేమో అనే దాంతో నీళ్లు పోస్తే మంటలు అంటుకోదని. We have to pour water
కనుక మనం కూడా నీళ్లు పోయాలి. That means what? దాని అర్థం ఏంటి? We have to contribute for positive unity of the body of Christ. క్రీస్తు శరీరము సరిగా మరి ఐక్యతలోనికి రావడానికి కొరకై మన వంతు మనం సాయపడాలి. It is then with great joy you have holy convocation. అప్పుడు గొప్ప సంతోషముతో పరిశుద్ధ సమాజ కూడికలు కలిగి ఉండగలుగుతాం. What a joy it would be. కనుక ఎంత సంతోషం ఉంటుంది. What a harmony it would be. అలాంటి ఏకత్వం ఉంటుంది. What a wonderful thing it will contribute to the wholesome of the universal church. సార్వత్రిక సంఘానికి అంతటికి కూడా ఎంత ఆత్మీయతకు దోహదపడుతుంది అది. God has put burden in our heart. దేవుడు మన హృదయాల్లో భారం ఉంచాడు. To have this holy convocation in నందిగామలో పరిశుద్ధ సమాజ కూడికలు కలిగి ఉండేదానికి. Let us pray that these 5 days of meetings may bring glory to God and edification unto us. కనుక మనం ప్రార్థన చేస్తాం ఈ 5 దినాల కూడికలు కూడా ప్రభు నామానికి మహిమ తెచ్చినట్లు, తర్వాత మన హృదయాలకి క్షేమాభివృద్ధి కలుగునట్లు ప్రార్థిస్తాం. Those who have not been saved, they may be saved. ఎవరైతే రక్షణ పొందలేదో అలాంటి వాళ్ళు రక్షణ పొందాలని. So those who are saved and they are present here, ఎవరైతే రక్షణ పొంది ఇక్కడ ఉన్నారో, there should be a prayer emanating from the bottom of your heart silently. మౌనంగా మీ హృదయాంతరంగంలో నుంచి ఒక ప్రార్థన వెలువడుతుండాలి. Lord, thy purposes may be accomplished. ప్రభువా నీ ఉద్దేశాలు నెరవేర్చబడాలయ్యా. Those who are not saved, they may be saved. రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందాలి. Those who are saved, they may further be strengthened and run the race that is set before them. కనుక ఎవరైతే రక్షణ పొందారో అలాంటి వాళ్ళు వాళ్ళ ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగంలో సరిగా పరిగెత్తేటట్టు చేయండి. Then God will bless us. అప్పుడు ప్రభు మనం దీవిస్తాడు. And God will prepare us for the glory of God. అప్పుడు ప్రభు మనల్ని దేవుని మహిమార్థమై సిద్ధపరుస్తాడు. We have to move forward. మనం ముందుకు కదిలి వెళ్ళాలి. There could be lot of hurdles and barriers on the way. మార్గంలో అనేకమైనటువంటి ఆటంకాలు రావచ్చు, అవరోధాలు రావచ్చు. But we have to move forward. అయితే మనం ముందుకు కదిలి వెళ్ళాలి. Moses and the children of Israel were perplexed because of the Red Sea. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో దాన్ని చూసి భయపడిపోయి విభ్రాంతి చెందారు. Israel were grumbling. ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ వచ్చారు. When Moses contacts God, అప్పుడు మోషే దేవునితో మాట్లాడతాడు. God tells him, దేవుడు ఆయనతో అంటాడు, go forward. నీవు ముందుకు కదిలి వెళ్ళు. There is Red Sea in front of them. వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది. But God says, go forward. అది దేవుడు అంటాడు కదా, ముందుకు వెళ్ళండి. And they obeyed. వారు లోబడ్డారు. And God divided the Red Sea by the power of God through Moses. కనుక మోషే ద్వారా దేవుని శక్తి ద్వారా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చేశాడు. As the Lord has chosen us, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక, as he chose children of Israel, ఇశ్రాయేలు పిల్లలను ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు, they were led to the promised land. వారు వాగ్దాన దేశంలోనికి నడిపించబడ్డారు. There were many hurdles and barriers on their way. వారి మార్గంలో అనేకమైనటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉన్నాయి. There was Red Sea. ఎర్ర సముద్రం ఉండింది. There was Mara ఉండింది. There was wilderness. తర్వాత అరణ్యం ఉండింది. There were a lot of enemies on the way. మార్గంలో అనేక మంది శత్రువులు ఉండినారు. And there was river Jordan. తర్వాత యోర్దాన్ నది ఉండింది. And there was walls of Jericho. తర్వాత ఎరికో గోడలు కూడా ఉండినాయి. But what we see is, అయితే మనం ఏం చూస్తామంటే, nothing of these things could prevent progress and development and advancement of their going forward. ఈ ఆటంకాలన్నీ కూడా వాళ్ళు ముందుకు కదిలి వెళ్ళేటువంటి వాళ్ళ ప్రగతిని ఏమాత్రం ఆపలేకపోయినాయి. Same thing applies to us. కనుక అదే సంగతి మనం We అనుభవించుకోవచ్చు. are the spiritual Israel. మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలువి. How we have become spiritual Israel? ఎలాగన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అయ్యాం మనము? Galatians గలతీ పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 29, very important verse. 29 చాలా ప్రాముఖ్యమైన వచనం. That brings us closer unto the purposes of God. ఈ దేవుని యొక్క సంకల్పాలకి ఇది మనల్ని ఎంతో దగ్గరగా తీసుకొని వస్తుంది. What applies to Abraham applies to us also. అబ్రహాముకి ఏదైతే సంబంధించిందో మనకు కూడా సంబంధించింది. God made a covenant with Abraham. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. And made a covenant and blessed him. ఒక నిబంధన చేసి ఆయన దీవించాడు. This verse will tell us ఈ వచనం చెప్తుంది how we come under the purview of that covenant God made with Abraham of old. ఆ ప్రాచీన దినాల్లో అబ్రహాముకి ఇచ్చిన నిబంధన క్రిందికి మనము వస్తున్నాము అని. See Galatians chapter 3 గలతీ పత్రిక 3 verse 29. 29. And if ye be Christ, then are ye Abraham's seed and heirs according to the promise. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. See, it is deemed to happen that way
కనుక ఆ రీతిగా జరగాలని We ఉద్దేశించబడింది. are deemed to be the children of Abraham. కనుక మనము అబ్రహాం యొక్క పిల్లలుగా ఎంచబడుతున్నాం. We are deemed to be the children of Israel. ఇశ్రాయేలు సంతానముగా పిలువబడుచున్నాం. But what sort of Israel? అయితే ఏ రకమైన ఇశ్రాయేలు? Spiritual Israel. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. So that is how we come under the purview of Abraham's covenant. కనుక ఈ రీతిగా అబ్రహాం యొక్క నిబంధన క్రిందికి మనము వచ్చాము ఇప్పుడు. So nothing can stop us to make progress. అందుకని మనం కూడా ముందుకు కదిలి వెళ్ళేటప్పుడు ఏది ఆపలేదు మనని. Lord Jesus Christ said యేసు ప్రభు అన్నాడు in Matthew's Gospel chapter 16 verse 18, మత్తయి సువార్త 16:18లో, I will build my church and the gates of hell shall not prevail against it. నా సంఘము నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. All these years, ever since Brother Bhagat Singh and the team in Jehoshama entered on 12th of July 1941, ever since many situations have happened, many odd things have happened, but yet this ministry continued, souls are being saved, people are being baptized, and the work is progressing. చూడండి, ఈ ఇన్ని సంవత్సరాలని కూడా జూలై మాసం 12వ తేదీ 1941లో జెహోషమా మద్రాసులో సర్ భగత్ సింగ్ గారి ద్వారా ఈ పరిచర్య ఆరంభించబడిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక సంగతులు జరుగుతూ వచ్చాయి. చాలా ఆటంకాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా పరిచర్య సాగుతానే ఉంది. ఆత్మలు రక్షణ పొందుతానే ఉన్నారు, అనేక మంది బాప్తిస్మాలు తీసుకుంటూనే ఉన్నారు. It is because his faithfulness. ఇదంతా కారణం ఏంటంటే ఆయన నమ్మకత్వాన్ని As బట్టి. we have tested his faithfulness already in our life, మన జీవితాల్లో ఇదివరకే ఆయన నమ్మకత్వాన్ని రుచించాం కాబట్టి that faithfulness that we have experienced in the past must give us assurance for the future. కనుక ఆయన గతంలో మన పట్ల చూపించిన నమ్మకత్వము భవిష్యత్తులో కూడా నమ్మకత్వాన్ని చూపిస్తాడనే నమ్మకం, ధైర్యం ఇవ్వాలి మనకి. So with that assurance, with renewed strength, we should move forward. కనుక అలాంటి నిశ్చయత కలిగినటువంటి వారమై నూతన బలాన్ని పొంది ముందుకు కదిలి వెళ్ళాలి. Lord will help us. ప్రభు మనకు సహాయపడతాడు. Now shall we turn to Luke's Gospel, ఇప్పుడు మనము లూకాసు వార్త chapter 18, 18వ అధ్యాయం 1 to 8 we shall read responsively. 1 నుంచి 8 వచనాల్ని మార్చి చదువుకుంటాం. Luke's Gospel chapter 18, లూకాసు వార్త 18వ అధ్యాయం chapter 1, verse 1 to 8. 1వ వచనం నుండి 8వ వచనము మార్చి చదువుతామండి. మొదటి వచనం నేను చదువుతాను, 2 మీరు చదవండి. వారు విసకక నిత్యము ప్రార్థన చేయుచుండవలంటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. Saying there was a city, a judge which feared not God, neither regarded man. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుకుని అడుగుచూ వచ్చెను గాని ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా. I tell you that he will avenge them. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు మీతో చెప్పుచున్నాను. ఆయన మనిషి కుమారుడు వచ్చిన ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. May our living and loving Savior bless the reading and meditation of His precious word unto us. మన ప్రేమగల జీవగల రక్షకుడు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మన ఆశీర్వాదం కొరకే దీవించును గాక. Shall we pray once again? మరొకసారి ప్రార్థన చేసుకుంటామండి. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we thank Thee for Thy word which is eternally settled in heaven. Thank Thee for the theme that we have before us in Luke's Gospel chapter 18 verse 8, which says, nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనములో ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క అంశము ప్రాముఖ్యం. 8వ వచనములో మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొన్నటువంటి మాటను బట్టి వందనములు. Oh Lord, you only speak to us. ఓ ప్రభు మాతో మాట్లాడుము. With great expectations we are seated in Thy presence. ప్రభు ఎంతో గొప్ప ఆశతో మీ సన్నిధిలో మేము కూర్చున్నాం. Wherever there is correction, give us correction. ప్రభు ఎక్కడైతే దిద్దుబాటు అవసరమో అక్కడ మమ్మల్ని Wherever we సరిదిద్దండి. need instruction, Lord, you only instruct ప్రభు us. ఎక్కడైతే మాకు ఉపదేశం అవసరమో ఉపదేశం అనుగ్రహించండి. And wherever we need guidance, you only guide us. ప్రభు ఎక్కడైతే మాకు నడుపుదల అవసరమో నడుపుదల ఇవ్వండి. Oh Lord, speak to us. ఓ ప్రభు మాతో మాట్లాడండి. Revive us and quicken us in Thy presence. ప్రభు నీ సన్నిధిలో ఉజ్జీంపం చేయండి, నూతన పరచండి. Prepare us to move forward, forward and forward. ప్రభు మేము ముందుకు కదిలి వెళ్ళేటట్లుగా ముందుకే వెళ్ళేటట్లుగా సాయం చేయండి. We know Thou wilt help us. ప్రభు మాకు సహాయపడతారని మేము ఎరుగుదుము. Pray with thanksgiving in Jesus' precious name. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. We have a wonderful theme before us. మన ఎదుట అద్భుతమైనటువంటి అంశం ఉంది. The second portion of the 8th verse.
8వ వచనములో 2వ భాగం. You should know it by heart by the time you leave from here. ఇక్కడి నుంచి మీరు వెళ్ళే లోపల ఇది మీకు కంటతో చేసేయాలి. And that question, that interrogation should continue to haunt your life, in your heart, whether I am still in faith in God. ఈ ప్రశ్న ఇది మన హృదయాల్లో ఎప్పుడు గింగురుమంటా ఉండాలి. నిజంగా ప్రభునందు నాకు విశ్వాసం ఉన్నదా లేదా అనేటువంటిది ఎల్లప్పుడూ మన మనసులో ఉండాలి. When he would come again, ఆయన తిరిగి వచ్చినప్పుడు how will I find in his sight? ఆయన దృష్టికి నేను ఎలా కనబడతాను? At that time will I have faith on him? ఆ సమయంలో ప్రభు వచ్చినప్పుడు ఆయన యందు నాకు విశ్వాసం ఉంటుందా? That is the whole thing here. కనుక ఇక్కడ ఉన్నటువంటి సంగతి అంతా అదే. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? We have to see the context of this verse. కనుక ఈ వచనము ఏ సంఘటన లేక ఏ సందర్భంలో రాయబడిందో చూడాలి. Any text, there is a saying in English, any text without context is a pretext. కనుక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే సందర్భానికి వేరుగా ఒక సంగతిని ఒక మాట తీసుకొని చెప్పినట్లయితే అది కేవలము అసందర్భ సహితమైనటువంటి మాటలు అయిపోతాయి. There is a link, whatever has been said before. కనుక ఏదైతే ముందు చెప్పాడో ఇప్పుడు చెప్పిన దానికి మధ్యలో సంబంధం ఉంటుంది. Lord Jesus gave a parable. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉపమానం చెప్పాడు. In the parable, the subject is prayer and faith. కనుక అక్కడ ఉపమానములో అంశం ఏంటంటే విశ్వాసము ప్రార్థన. Verse 1. మొదటి వచనం. Luke's Gospel, chapter 18, verse 1. లూకా సువార్త 18 మొదటి వచనం And అండి. he spake a parable unto them to this end, that men ought always to pray and not to faint. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. You pray only when you have faith. కనుక ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తావు. If I know that Israel can help me in my need, నా అవసరతలో సోదరుడు ఇజ్రాయెల్ నాకు సహాయపడగలుగుతాడు అని నేను ఎరిగితే then I go to him. అప్పుడే నా దగ్గరికి వెళ్తాను. I tell my need. నా అవసరత చెప్తాను. So that is how it is. కనుక అలాగ జరుగుతుంది. If you know that your God can help you, నీ దేవుడు నీకు సహాయపడగలడు అని నీకు తెలిస్తే, if you really believe God will help you through, దేవుడు నీకు సంపూర్ణంగా సహాయపడగలడు అని నీకు తెలిస్తే, then you will come to him. అప్పుడు ఆయన నమ్మితే ఆయన దగ్గరకు వస్తావు. That means faith is a very important role in prayer. కనుక దాని అర్థం ఏంటంటే ప్రార్థనలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. Prayer and faith go hand in hand. విశ్వాసము ప్రార్థన రెండు కలిసి వెళ్తాయి. No faith, no prayer. అసలు విశ్వాసము లేదంటే ప్రార్థన లేదు. If you are praying unto the Lord, ప్రభువుకు మీరు ప్రార్థిస్తున్నారంటే what you are saying is, మీరు ఏమంటున్నారంటే, Lord, I depend upon you. ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను. If you don't have that burden of prayer, ప్రార్థన భారము నీకు లేనట్లయితే, then what you are saying is, అప్పుడు నువ్వు ఏమంటున్నావంటే, Lord, I am independent of you. ప్రభువా నీవు లేకుండా నేను బ్రతకగలను అని చెప్తున్నావు. I can manage myself. నా జీవితాన్ని నేను చూసుకోగలుగుతాను. That is very bad. అది చాలా మంచి సంగతి Lord కాదు. Jesus Christ said యేసు ప్రభు అన్నాడు in John's Gospel, chapter 15, verse 5, యోహాను సువార్త 15:5లో, without me ye can do nothing. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. Without me ye can do nothing. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. So that tells us we ought to depend upon him. అదేం చెబుతుందంటే మనం ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడాలి. It is not optional. ఇదేదో నేను ఆయన మీద విశ్వాసం ఉంచొచ్చు లేకపోతే లేదన్నట్టు కాదు. In examinations we used to have a paper in which we used to rejoice in that paper. They will give 3 questions. You answer any one of the following. కనుక ప్రశ్న పత్రాలు పరీక్షలు వచ్చినప్పుడు అది చూసినప్పుడు చాలా సంతోషం అనిపించేది. ఏంటంటే 3 ప్రశ్నలు ఇచ్చి దీంట్లో ఏదన్నా ఒకటి రాయండి అనేవాళ్ళు. What a joy! ఎంత ఆనందం అనిపిస్తుంది. Any one of the 3. ఈ మూడిట్లో ఒకటి రాయండి. So it is not optional here. కనుక ఇక్కడ విశ్వాస విషయంలో అలా You ought కాదు. to have faith in God. ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. There is no option, any other option. కనుక వేరే ప్రత్యామ్నాయం వేరే సంగతి ఏం లేదు. It is compulsory. ఇది ఖచ్చితము తప్పనిసరిగా ఉండాల్సింది. That's why one servant of God gave a definition of faith. అందుచేత ఒక దేవుని దాసుడు విశ్వాసాన్ని నిర్వచనం చెప్పాడు. Forsaking all, I trust him. అన్నిటినీ విడిచిపెట్టేసి అన్నిటి మీద ఆధారపడకుండా ఆయనను మాత్రమే నమ్ముతాను అని. In scripture also we have a wonderful definition. లేఖనాల్లో కూడా విశ్వాసం అంటే అద్భుతమైన నిర్వచనం ఉంది. In Hebrews chapter 11, హెబ్రీ పత్రిక 11లో verse 1, మొదటి వచనం. it is a very important verse చాలా ప్రాముఖ్యమైన వచనం on the subject. ఈ విశ్వాసాంశం మీద. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Evidence of things not seen. చూడండి అక్కడ మాట ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. That is faith. అది విశ్వాసం.
Paul in 2 Peter chapter 1 verse 8, 2 పేతురు 1:8 Peter says, పేతురు అంటాడు, though you have not seen, yet you believed. ఆయన అంటాడు కదా, మీరు ఆయనను చూడకపోయినను విశ్వాసం ఉంచి ఉన్నారు. That is how we have joy unspeakable and full of glory. ఆ రీతిగా విశ్వాసం ఉంచడం ద్వారా చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం కలిగింది So మనకి. that element of faith that we should have, కనుక అలాంటి విశ్వాసం మన లోపల ఉండాలి. we have not seen, మనం చూడలేదు, yet you believe. అయినా నమ్ముతున్నాం. You have not seen the answers from the Lord. ప్రభు యొద్ద నుండి జవాబులు ఇంకా చూడలేదు మీరు. How he would answer you do not know. ఆయన ఎట్లా జవాబిస్తాడో మీకు తెలియదు. What do you believe? అయితే నమ్ముతున్నారు, My Lord will do it. నా ప్రభు చేయగలడు. Now here we have a wonderful example in the life of that widow we find here. కనుక ఇక్కడ మనం చదివిన భాగములో ఈ విధవరాల జీవితంలో విశ్వాసానికి సంబంధించి అద్భుతమైన ఉదాహరణ అది. It is a brief episode of a widow. కనుక చూసినప్పుడు ఒక విధవరాలికి సంబంధించినటువంటి ఒక చిన్న సంఘటన ఇక్కడ చూస్తున్నాం. We should also read verse 2. 2వ వచనం చదువుతాము. There was in a city a judge which feared not God, neither regarded man. 2వ వచనం అండి. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. He is known for that quality. ఆయన గుణం ఏంటో He has అందరికీ no తెలుసు. fear of God. ఆయనకి దేవుని భయం లేదు. Neither he regarded any man. అంతేకాదు ఏ మనిషిని లక్ష్య పెట్టేవాడు కాదు. That means he is very, very proud. దాని అర్థం ఏంటంటే చాలా మరి అహంకారం కలిగిన వాడు. Always high looks he had. ఎప్పుడు కూడా అహంకార దృష్టి కలిగిన వాడు. And now see what she does. చూడండి ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో. And there was a widow in that city, and she came unto him saying, avenge me of mine adversary. 3వ వచనం లూకా 18:3. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ She would have gone to so many other places also. ఈయన వేరు స్థలాలకు కూడా వెళ్ళి ఉంటుంది. Before finally settle down with the judge. చివరికి న్యాయాధిపతి దగ్గరకు వచ్చేదానికి మునుపుగా. What sort of judge he is? ఈయన ఏ రకమైన He న్యాయాధిపతి? does not fear God. ఆయన దేవునికి భయపడు. And he does not regard any man. తర్వాత మనుషులను లక్ష్య పెట్టాడు. He is well known as a notorious man in that city. ఈ పట్టణం అంతట్లో కూడా ఆయన చాలా చెడ్డ వ్యక్తి అనేటువంటి పేరుంది ఆయనకి. But yet she came to him. అయినా కూడా ఆయన దగ్గరికి ఆమె వచ్చింది. See verse 3. She came to him. చూడండి 3వ వచనం అండి. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి. See verse 3, verse 4. 4వ వచనం. Afterwards, I am reading the next portion of that verse. But afterwards he said within himself, though I fear not God, nor regard man. Verse 5. Yet because this widow troubleth me, I will avenge her, lest by her continual coming she weary me. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. She came to that judge who does not fear God. దేవునికి భయపడనటువంటి మనుషుడు న్యాయాధిపతి దగ్గరికి And he did వచ్చింది. not care any man in that city. ఆ యొక్క ఊర్లో ఏ మనుషుని లక్ష్య పెట్టాడు ఆయన. High-minded fellow. ఎంతో అహంకారం కలిగిన వాడు. Stiff-necked and stubborn. ఎంతో మెడ వంచినటువంటి వాడు, మొండివాడు. Yet with full knowledge of that quality of that judge, yet she had been coming again and again and again. చూడండి ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడో అంతా తెలిసి కూడా ఈమె మరలా మాటి